సాధనకు స్వాగతం. ముందుగా సాధన శ్రోతలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరం మళ్ళీ ఒక సంవత్సరం మొదలైంది. మామూలుగా మనకి ప్రతి ఒక్కళ్ళు ఏం అడుగుతుంటారంటే, ఏంటి సార్ ఏం చేశారు న్యూ ఇయర్కి అని అడుగుతూ ఉంటారు. న్యూ ఇయర్కి ఏం చేస్తాం? న్యూ ఇయర్ అనేటటువంటి ఒక ప్రత్యేకంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ అసలు ఈ మార్పు అనేటటువంటిది ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి క్షణం మనలో జరుగుతూనే ఉంది. అలాగే మన చుట్టూ కూడా జరుగుతూనే ఉంది. మనం ఆ మార్పుని గమనించేటటువంటి స్థితిలో మనం లేకుండా, ఏదో మనం ఒక క్యాలెండర్ మారింది అనగానే దానికి ఒక పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటూ, ఈ సెలబ్రేషనే చాలా ముఖ్యమైనది అనేటటువంటి ఒక ఆలోచనలో మనం ఉండి రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం. నిజం చెప్పాలంటే మార్పు నిరంతరం మన చుట్టూ జరుగుతోంది. 2024 అనేటటువంటి క్యాలెండర్ పూర్తయి 2025 అనేటటువంటి మరొక క్యాలెండర్ మొదలైంది. నిజానికి మనకి ఆలోచిస్తే ప్రతి నెల కూడా మంత్ మారుతూ ఉంటుంది. మరి ప్రతి నెల కూడా ఆ 30వ తారీఖునో 31వ తారీఖునో మరి ఈ నెల అయిపోయింది, కొత్త నెల మొదలవుతుంది అనేటటువంటి సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నామా? లేదు. కానీ డిసెంబర్ 31 అనేటటువంటి ఒక సెలబ్రేషన్ని అత్యంత ఘనంగా ఒక గ్రాండ్ లెవెల్లో చేస్తుంది ప్రపంచం అంతా కూడా. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మరి నిరంతరం జరుగుతున్నటువంటి మార్పుని మనం గమనించట్లా, కానీ క్యాలెండర్ మార్పుని మనం గమనిస్తున్నాం. అది కూడా 12 నెలలకు ఒకసారి జరిగే క్యాలెండర్ మార్పుని మనం గమనిస్తున్నాం. ఈ మార్పు ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ మార్పు అనేటటువంటిది చాలా సహజంగా ఉంటుంది. ఈ మార్పు ఆధారంగానే మనకి ప్రతిరోజు అనేక ఈవెంట్స్ మన జీవితంలో జరుగుతున్నప్పుడు వాటి ఆధారంగా మనం పొందుతున్నటువంటి సుఖదుఖాలు, కష్ట నష్టాలు, ఆవేశాలు, ఇలా రకరకాలుగా మనం ఆలోచిస్తే మార్పు నిత్యకృత్యమై ఉంటుంది. ప్రపంచం అంటేనే ప్రపంచం ఎప్పుడు నిరంతరం మారుతూ ఉంటుంది. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఎప్పుడూ ఒక చోట స్థిరంగా లేదు, కానీ మనం స్థిరంగా ఉందనుకుంటున్నాం. అలా తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఎంత వేగంగా తిరుగుతోంది? ఎన్ని కిలోమీటర్ల వేగంగా తిరుగుతోంది గంటకి? మనకి ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని మనకి ఇంటర్నెట్లో గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి అంటే చెప్పేస్తుంది మనకి. అలాగే ఈ సూర్యమండలం అంతా కూడా ఎక్కడో ఒక చుట్టూ తిరుగుతూ ఈ గ్యాలక్టిక్ మన గ్యాలాక్సీ యొక్క సెంటర్ చుట్టూతో తిరుగుతోంది అని చెప్తూ ఉంటారు. 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది ఒక చుట్టూ తిరిగి రావడానికి అని చెప్తుంటారు. ఇలా కాలం అనేక మడతల్లో అనేక రకాలుగా మనకు కాలం కనపడుతూ ఉంటుంది. ప్రతి క్షణం మార్పు అనేటటువంటిది నిరంతరమై మనలో మార్పు జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది. మన చుట్టూ మార్పు జరుగుతూ ఉంటుంది. ఇన్ని మార్పుల్లో మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నారు అన్నది కనుక మనం ఆలోచిస్తే మనకి చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు చంద్రప్రభ. నమస్తే చంద్రప్రభ గారు, చెప్పండి. మళ్ళీ మీరు సాధన గురించి చెప్తుంటారు. మళ్ళీ మధ్యలో నాకు ఆపడం ఇష్టం ఉండి అందుకే ముందే వచ్చాను. నాదొక చిన్న సందేహము మరి ప్రశ్న తెలియదు, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, అడగాలి అని ఉంది. అడగల? అడగండి. మనం ఏ పనికి ఉపక్రమించినా కూడా మన మనసు లోపల ఒకటి చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది. తదుపరి వెంటనే వద్దు అని వస్తుంది. ఒకసారి ఎక్కడికైనా వెళ్దామంటే సరే వెళ్దామని బయటకు వెళ్దాం, మరి ఇప్పుడు ఎందుకు లేని మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా తినాలని ఉన్నా కూడా తిందామని చెప్పి ముందుకు వెళ్తాము. ఎందుకో తెలియదు, మరి ఎక్కడో ఆలోచన వస్తే తెలియదు, మళ్ళీ అది వద్దని వేరేది ఎంచుకుంటాం. ఈ ఎంచుకోవటంలో చెయ్యాలి అనిపించేటటువంటిది మరి మనసా, వద్దు అనేటటువంటిది బుద్ధియా? మరి ఈ చెయ్యాలి, ఇవ్వద్దు, ఈ రెండు ఎందుకు ఒకసారి వస్తాయి? కుదిరినప్పుడు చెప్పండి, వింటూ ఉంటాను. మంచి ప్రశ్న. ఇప్పుడు మనం ఎలాగో మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇలా మన మనసులో కలిగేటటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలకి కారణం ఏంటి అంటే, మామూలుగా మనకి శ్రేయస్సు, ప్రేయస్సు అని రెండు ఉంటాయి. కొన్ని మనకి శ్రేయస్సును కలిగిస్తాయి, కొన్ని మనకి ప్రేయస్సును కలిగిస్తాయి. ప్రేయస్ అంటే మనకి ఇష్టమైనవి, శ్రేయస్ అంటే మనకి మంచివి. ఏమిటి ఈ రెండిట్లో తేడా అంటే, మనకేది మంచిది అంటే మనం అనేటటువంటి ఒక తత్వం మనలో ఏదైతే ఉందో
ఆత్మపరంగా మనకి ఏది మంచిది, అంటే ఏది మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ఒక టెంపరరీ కాదు, అది మనతో ఉండిపోయేటటువంటి ఒక ఆనందం. అది మనకి శ్రేయస్సును కలిగిస్తుంది. అంటే దానిలో మనకి ఎట్లాంటి అలజడి ఉండదు, ఏది మనం చేస్తే ఆ పని వల్ల. ఓకే. ఆ అలజడి లేకపోవటం వల్ల మనలో ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది శ్రేయస్సుకు సంబంధించినటువంటిది. శ్రేయస్సు అనేటటువంటిది ఏంటంటే మనకి ఇష్టమైన పనులు మనం కొన్ని చేయాలి అనుకుంటాం. ఆ ఇష్టమైన పనులలో కూడా కొన్ని శ్రేయస్సు ఉంటాయి, కొన్ని ప్రేయస్సు ఉంటాయి. దానివల్ల మనకి ఏదో ఒక పదార్థం తినాలనిపించింది. ఆ పదార్థం తినాలనిపించింది కాబట్టి మనం తినేసాం అనుకోండి, దానివల్ల మన శరీరం మీద ఎలాంటి మార్పులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ కొత్త ఆవకాయ పెట్టారు, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అది తినటం వల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అని అనుకోవటం వల్ల గానీ, లేదు తినేసి ఒక మాత్ర వేసుకుందాం తర్వాత ఏమవుతుందోలే అనే ఆలోచన వల్ల మనకి ఒక టెంపరరీగా కొంతసేపు ఏదో తిన్నామన్న తృప్తే గాని తర్వాత లాంగ్ టర్మ్ లో మనకి దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అది మనకి శ్రేయస్సు కాదు, ప్రేయస్సు అని చెప్తారు. అలాగే ఏదైనా పదార్థం తిన్నప్పుడు గాని, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు గాని, కొన్ని మాటలు మాట్లాడినప్పుడు గాని, అది మనకే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి ప్రభావం వాళ్ళ మీద చూపిస్తాయి అనే దాన్ని బట్టి మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన కూడా ఉంటూ ఉండాలి. అందుకని ఈ రెండిటికి సంబంధించినటువంటి సంఘర్షణ మనలో నిత్యం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకంటూ మనకు ఒక ఓన్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక ఆలోచన రాగానే ఈ ఆలోచన నేను బయటికి వ్యక్తం చేయటం వల్ల అవతల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి ఒక భావం కూడా మనలోనే కలుగుతుంది. కలిగినప్పుడు ఆ భావం ప్రకారం మనం పని చేయటం అనేటటువంటిది త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనలో కలిగిన భావాన్ని ఆ కలిగిన దాని ప్రకారం మనం పని చేయటం. అలా కాకుండా దాన్ని పక్కకు నెట్టేసి ఎవడేమనుకుంటే మనకేంటి, మనకు అనిపించింది మనం మాట్లాడేస్తాం అని అనుకున్నాం అనుకోండి, అది అవతల వాళ్ళకి హర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఇంద్రియాల నుంచి మనకు వస్తున్నటువంటి డేటా ప్రకారమే కాకుండా మనలో ఉన్నటువంటి ఒకానొక తత్వం, మీరు మనస్సా బుద్ధి అన్నారు, ఆ బుద్ధి అనేటటువంటి ఒక కక్షలో మనకున్నటువంటి డేటాని మనం సబ్మిట్ చేసినప్పుడు దాని నుంచి మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఏమని? ఓకే, నువ్వు ఇలా చేయటం వల్ల ఇటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, లేదంటే ఇలా చేయటం వల్ల అవతల వాళ్ళ మీద ఇలా ప్రభావం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అవతల వాళ్ళ మీద ప్రభావం అలాగూ అని అంటే, అవతల వాళ్ళు అలా ప్రవర్తించినప్పుడు నువ్వు అలా ఫీల్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలాంటి డేటా ఎప్పుడైతే మనకి ఆ డిస్క్రిమినేటివ్ స్టేట్ లోంచి మనకు వచ్చిందో, ఈ రెండిటి మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్ లాగా మనకి ఒకటి చేద్దామని ఒకటి వద్దని ఈ రెండు మనకి వస్తూ ఉంటాయి. అయితే ఆ స్థితిలో నిజం చెప్పాలంటే ఈ రెండిటిని దాటి ఉన్నటువంటి వాడు ఎవరికి ఒకవేళ నేను మాట్లాడటం వల్ల అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అని అనుకున్నదైతే వాళ్ళకి వ్యక్తం చేసి వాళ్ళకి మంచి జరిగేలా ప్రవర్తించడం ఒకటి ఉంటుంది. లేదు ఇలా చేయటం వల్ల అవతల వాళ్ళకి బాధ కలుగుతుంది, చూద్దాం మళ్ళీ మనం వేచి చూద్దాం అని అనుకున్నప్పుడు మౌనంగా ఉండటం జరుగుతుంది. ఇది ప్రతి విషయంలో కూడా మనం అయితే అలాంటి స్థితి సాధన ద్వారా తెచ్చుకోవచ్చు. ఈ సాధన ద్వారా అంటే మనం చేసే ప్రతి పనిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే ఆ పని కంటే నేను వేరు, ఆ పని వేరు అనేటటువంటిది, ఆ భావమే వేరు. మీలో కలుగుతున్న భావాలన్నీ మీ భావాలు, కానీ మీరు వేరు. ఇప్పుడు మీరు భోంచేస్తున్నారు, మీరు భోంచేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మనం తింటున్నాం అనుకుంటున్నాం. అసలు నిజమైన మనం ఏమీ తినడు, శరీరం తింటోంది. అటువంటి అబ్జర్వేషన్ లో గనక మనం వెళ్ళగలిగితే, ఆ అబ్జర్వేషన్ లోకి మనం వెళ్ళటానికి చేసే సాధనలో భాగంగానే మనకేం చేస్తారంటే ధ్యానం చేయమని చెప్తారు. ఆ ధ్యానం చేసేటటువంటి స్థితిలో మనము మన భావము అనేటటువంటి ఒక అబ్జర్వేషన్ లోకి మనం మెల్లిగా ప్రవేశించాలి. దానికి మొదటి మెట్టుగానే నీలో శ్వాస ఎలా జరుగుతుందో దాన్ని గమనించమని చెప్తారు. ఇక్కడి నుంచి మనం సాధన చేసుకుంటూ అప్పుడు వెళ్ళినప్పుడు మనలో కలిగే ప్రతి భావం మనకు తెలుస్తుంది. అది మనం, మన భావం రెండు ఎదురెదురుగా ఉన్నట్టుగా ఒక స్థితి మనకి సాధనలో మనకు వస్తుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి, మంచి ప్రశ్న కూడా వేశారు. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వింటుంటాను, చెప్పండి. సో ఇలా మనం బయట మంచి ప్రశ్న వేశారు చంద్రప్రభ గారు. అలాగే మనం బయట అన్ని చూస్తూ ఉంటే మనకు రకరకాలైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. అంటే మార్పు అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి మార్పులో మనం ఇరుక్కున్నాం అనుకోండి, మనం కూడా ఆ మార్పులు, అంటే ఒక ప్రవాహం అనేటటువంటిది నిరంతరం సాగుతూ ఉంటుంది, కాలం అనే ప్రవాహం సాగుతూ ఉంటుంది.
అందుకే ఒక మహర్షి అంటాడు, నువ్వు కాలు పెట్టిన నదిలో నువ్వు కాలు పెడితే తిరిగి తీసి మళ్ళీ కాలు వెంటనే పెట్టినా అదే నీళ్లలో నువ్వు పెట్టడం లేదు అంటాడు. ఎందుకనంటే అది ప్రవాహమై వెళ్ళిపోతూ ఉంది ముందుకి. నీరు ఒకటిగా కనపడుతున్నా నదిలో నీరే అని మనకు అనిపించినా ఒకే నీరు కాదది. అలాగే కాలంలో ఒక నిమిషం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కూడా అది నిరంతరం ఆ కాల ప్రవాహాన్ని, అందుకే కాలాన్ని ప్రవాహంతో పోల్చారు, అలా అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చుట్టూ చూస్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. మరి అట్లా ఉన్న వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా అని అనిపిస్తూ ఉంటుంది, చేయలేమేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వారు వేసిన ప్రశ్నకి సమాధానంగానే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకున్నటువంటి డేటా ప్రకారం మనం ఇలా చేయటం వల్ల మనం ఇబ్బంది పడతామేమో అనేటటువంటి ఒక ఆలోచనతో మళ్ళీ ఆగిపోతూ ఉంటాం. అవతల వాడేమో పడితే పడ్డాం, అది అవతల వాడికి సహాయపడుతుంది కదా అని ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే మార్పు అనేటటువంటిది నిత్య జీవితంలో నిరంతరం ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. ఇందాక మనం కరెక్ట్గా ఎక్కడ ఆపామంటే శరీరం అనేటటువంటి ఈ శరీరంలో కూడా నిరంతరం కొత్త అణువులు పుడుతూ ఉంటాయి, పాత అణువులు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటన్నిటిని క్లీనప్ జరుగుతూ ఉంటుంది. అంటే మార్పుని ఎవరు తీసుకురాలేరు. మరి మనం ఇలా నిరంతరం జరుగుతున్న మార్పుని మనం గమనించకుండా మనం ఏదో ఒక క్యాలెండర్ మారిందనేటటువంటి ఆనందంలో మనం మునిగిపోయి ఆ ఆనందాన్ని కూడా ఒక మత్తులో మనం ఆహ్వానిస్తున్నాం. అంటే మన ఇంటికి ఒక కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే మనం మత్తులో వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అది నిద్రమత్తు కావచ్చు, మద్యం మత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేనా మనం చేయవలసింది? విజ్ఞులు ఆలోచించవలసినటువంటి విషయం అది. ఎవరైనా సరే ఉగాది వస్తోంది, మరి ఉగాది నాడు మనం ఎందుకు అలా జరుపుకోవటంలా అందరూ ఆలోచించాలి. ఒక న్యూ ఇయర్ రాగానే బార్లు, పబ్బులు విపరీతంగా వెళ్ళేసి తాగేసి డాన్స్ చేసేస్తున్నామే. మరి అలాంటిది ఒక ఉగాది పండగ వచ్చినప్పుడు అలా చేయటం లేదే ఎందుకు? పరమ పవిత్రంగా పొద్దున్నే లేచి స్నానం చేసి నిలువు బొట్టు పెట్టుకొని, పంచగట్టుకొని, చొక్కా వేసుకొని ఒక భయంకరమైన భక్తిభావంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నా అంత భక్తులు లేడు భగవంతుడా, కాబట్టి నువ్వు ఏదైనా చేయాలంటే ముందు నాకే చేయాలి అనేటటువంటి ఒక విచిత్ర భావంతో మనం ఉంటున్నామే. అదే భావాన్ని డిసెంబర్ 31 నాడు మనం ఎందుకు దాన్ని వ్యక్తపరచలేం? మార్పు ఇలా జరుగుతుంది కాబట్టే, ప్రకృతిలో అనేక మార్పులు ఉన్నాయి కాబట్టే, ప్రతి నెలా మార్పు వస్తోంది కాబట్టే, అమావాస్య, పౌర్ణిమ మరి ఇలాంటి వాటన్నిటికీ మార్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టే మన మహర్షులు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఈ ప్రకృతి శక్తులు, ఎనర్జీ సిస్టమ్స్ ఎలా మారుతున్నాయో గమనించి వాటికి తగ్గట్లుగా మనకు అనేక రకాలైనటువంటి పండుగలు ఇచ్చారు. ఆ పండగల్లో ఉన్న విశిష్టత మనం తెలుసుకొని ఆ పండగల్లోకి మనం గనక వెళ్ళగలిగితే వాటిల్లోంచి ఎంతో జ్ఞానం వస్తుంది మనకి. దానికోసం మనం తాపత్రయపడాలి. దానికోసం అసలు మనం ఆలోచించాం. ఎందుకని? ఏదో పొందాలనుకుంటున్నాం. ఏం పొందుతున్నామా? ఇందాక మా మిత్రుడు ఒక క్వశ్చన్ వేశాడు, సార్ ఏంటి రిజల్యూషన్, ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషన్ అని. నాకు అనిపించింది, ఇది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి సార్ అని. గత సంవత్సరం కూడా ఇదే ప్రశ్న వేసుకొని ఏదో ఒక రిజల్యూషన్ తెచ్చుకున్నాం. దానిని మనం పాటించామా? ఈ 365 రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఇయర్స్ తీసేయండి. 2024 నిన్నే కదా వెళ్ళిపోయింది, మనకి 3 రోజులు అయింది, వాళ్ళకి 3వ రోజు. 2024 జనవరి 1వ తారీఖు నాడు మనం ఒక రెజల్యూషన్ చేసుకొని ఈ సంవత్సరం నేను ఇలా ఉంటాను అని మనం అనుకొని అనుకున్న దానిని ఈ 365 రోజుల్లో మనం ఎంత పాటించాము? 50%, 25%, 75%, 80%, 100%? అది ఎవరికి వాళ్లే ప్రశ్న వేసుకోవాలి. ఎవరా నువ్వు అప్పుడు అన్నావు కదా, నువ్వు ఏమాత్రం చేశావు అని మనం ఇంకొకళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. ఓకే, మళ్ళీ కొత్త సంవత్సరం ఇంకొక రెజల్యూషన్ వస్తున్నావు అంటే పాతది మనం ఆల్రెడీ దాన్ని ఫుల్ఫిల్ చేసామా? చేయలేదు కదా. ఒకవేళ నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేస్తే దానికి ఎడిషనల్ గా ఇంకొక మనం ఏదైనా టార్గెట్ పెట్టుకోవాలి. దాన్ని వదిలేయకూడదు. అయిపోయింది, ఇది అది వదిలేసాం కొత్తది పెట్టుకున్నాం అన్నది కాదు. లేదు, దాన్ని పూర్తిగా మనం ఎప్పుడైతే పాటించలేదో ఈ సంవత్సరంలో దానిని కంటిన్యూ చేస్తూ ఇంకోటి ఏదైనా పెట్టుకోగలగాలి. లేదా మళ్ళీ దాన్నే నేను కంటిన్యూ చేస్తాను ఈ సంవత్సరం సాధన అని పెట్టుకోవాలి. ఏదో ఎక్సర్సైజ్ చేస్తాం అనుకున్నాం, అవన్నీ వేరే. లేదు, నేను ఈ సంవత్సరం నుంచి లేదా ఈ రాబోయే 365 రోజులు 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు
నేను మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా మాట్లాడతాను. ఇలాంటి రెజల్యూషన్స్ పెట్టుకోండి. అవి మనకి శ్రేయస్సునిస్తాయి. నా వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా నేను ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయండి, తప్పులేదు. ఎక్కడన్నా ఏదన్నా జరిగినా కూడా వీలుంటే వాళ్ళకి సారీ చెప్పి నా వల్ల నీకు ఒక పొరపాటు జరిగింది అని చెప్పేటటువంటి దమ్ము, ధైర్యాన్ని నేను ఈ సంవత్సరం పెంచుకుంటాను అని ఒక రెజల్యూషన్ చేసుకోండి. అంతేగాని నేను ఇంకొకటి ఏదో చేస్తాను, ఈ సంవత్సరం నేను ఇంకొక 10 లక్షలు ఎక్కువ సంపాదిస్తాను, దానికోసం ఎవరినైనా ఏమైనా చేస్తాను, ఇవి తుక్కు రెజల్యూషన్స్. నిన్ను నువ్వు మార్చుకునే రెజల్యూషన్ చేయి. సాధన ఎప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేసే ప్రయత్నమే సాధన. ఉద్ధరే ఆత్మను ఆత్మానం అని చెప్తాడు కదా. నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. ఎందుకు? నీ పర్సెప్షన్ మారుతుంది. రామకృష్ణ పరమహంస గారు అదే చెప్తారు. ప్రపంచం నాకు అలా కనబడట్లేదే, ఒక ఆయన లోపభూయిష్టంగా ఉంది, ప్రపంచం అంతా ఎక్కడ చూసినా పాపం కనపడుతోంది అంటే ఆయన ఏమన్నారు? లేదు, ఇదంతా అమ్మ లీలగా కనపడుతోంది నాకు అన్నారు. ఆయన ఎందుకన్నారు? ఆయనలో ఆ కల్మషాలు లేవు. సో మనలో కూడా అటువంటి కల్మషాలు లేనటువంటి స్థితికి మన సాధన కనుక మనం చేయగలిగితే, అటువంటి సాధనకు కావాల్సినటువంటి రెజల్యూషన్స్ కనుక మనం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరమే కాదండి, ఏ సంవత్సరం అయినా, లేదు సార్ నేను ఈ జనవరి ఇవి నేను నమ్మను, ఎందుకంటే మనంతా తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఉగాది ప్రకారమే నేను వెళ్తానంటే ఉగాది నుంచి పెట్టుకోండి. ఉగాది నుంచి ఉగాది వరకు, దానికి 365 రోజులు లెక్క ఉండదు. ఎందుకంటే అది చాంద్రమానం ప్రకారం నడుస్తుంది. ఈ డిసెంబర్ 31 అనేది గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారమే. ఇప్పుడు ప్రకృతిలో ప్రత్యేకంగా మార్పులు కూడా ఏం లేవు. నిజంగా సంవత్సరం మారాలి అంటే దేర్ షుడ్ బి సమ్ అస్ట్రాలాజికల్ ఈవెంట్స్ మన చుట్టూ జరుగుతున్న దాంట్లో. ఒక పౌర్ణమో, ఒక అమావాస్యో, లేదంటే ఒక మాసం మారటమో, ఎలాంటిది ఏమీ లేదు కదా. మనం చెప్పుకున్నాం గత వారం దేని గురించి? కాలచక్రం గురించి చెప్పుకున్నాం, బ్రహ్మ యొక్క ఆయుష్ గురించి చెప్పుకున్నాం, యుగాల గురించి చెప్పుకున్నాం, మరి చంద్రకళల్ని మనవంతరాలతో ఎలా మనం కంపేర్ చేసుకోవాలో మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా చాంద్రమానం ప్రకారం చంద్ర, సూర్య మరియు మరి పౌర్ణములు, వీటన్నిటికీ చంద్రుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి ఈ రకరకాలైనటువంటి కారణాలుగా మనం చెప్పుకున్నాం. దేర్ మస్ట్ బి సమ్ అస్ట్రాలాజికల్ కాంబినేషన్ ఫర్ ద బిగినింగ్. మనం ఉగాది అనేది ఎప్పుడు జరుపుకుంటాం? మనకి అన్ని మాసాలు పూర్తి, చైత్రం నుంచి పాల్గొన మాసం వరకు పూర్తయిన తర్వాత మళ్ళీ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, మనం మార్పు ప్రకృతిలో మన చుట్టూ ఉన్నటువంటి అస్ట్రాలాజికల్ మూమెంట్స్ ఆధారంగా మన ఏన్షియంట్ సైంటిస్ట్స్, వాళ్ళు ఋషులు అంటాం, వాళ్ళు మనకి ఇచ్చారు. అంటే విజ్ఞానం అనేటటువంటిది ఎన్ని కోణాల్లో ఉన్నదో మనం ఆలోచిస్తే మనకి ఎంత తెలుసో మనం తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత మనం ఇంకెంత తెలుసుకోవాలో అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. వామ్మో ఇంతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల పక్క నుంచి వచ్చేవాడు అంటాడు, అది బ్రహ్మ విద్యరా, నీకేం తెలుస్తుంది అంటాడు. ఇంకొకడు వచ్చేసి బ్రహ్మ విద్య ఎక్కడుందిరా బాబు, ఉన్నది నువ్వే అంటుంటాడు. అది భగవద్గీత మనకు చెప్తుంది. ఎవరు ఈ సృష్టి మొత్తానికి మూలం అని అంటే, మా వాడు ప్రశ్న వేశాడు అనమాట, ఎవరు దీని మొత్తానికి CEO అంటే కృష్ణుడు చెప్పాడు, ఐఎమ్ ద CEO ఆఫ్ ద క్రియేషన్ అని చెప్పాడు. మొత్తం నాదే, నేనే అన్నాడు. మనం రకరకాలుగా మనం ఆలోచిస్తున్నాం. ఆ లెవెల్లో ఉన్నవాడికి అంతా నేనే అనేటటువంటి భావన వస్తూ ఉంటుంది. ఆ నేనే అనేటటువంటి భావనలోకి మనిషి ఎదగటానికి కావాల్సినటువంటి సాధననే మనకి భగవద్గీత అందిస్తుంది. స్ట్రైట్ గా మనం చెప్పుకున్నాం, GPS, స్ట్రైట్ GPS, నో కర్వ్స్, నో బెండ్స్. అది మనకు భగవద్గీత తీసుకెళ్తుంది. అయితే జీవితంలో మనం అనుకున్నవన్నీ మనం ఎందుకు పొందలేకపోతున్నాం? లేదా మనం అనుకున్నటువంటి కొన్ని రెజల్యూషన్స్, ఈ సంవత్సరం ఇది చేస్తా అది చేస్తా అని మనం అనుకున్నప్పుడు మనం ఎందుకు వాటిని అచీవ్ కాలేకపోతున్నాం అంటే మనం కారణాలన్నీ బయట వెతుకుతాం. ఏమో సార్, నేను అప్పుడు అనుకున్నాను, ఈ లోపల మావాడు ఎవడో వచ్చాడు, వాడు ఇది చేశాడు అది చేశాడు. అసలు మా ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళెవ్వరూ హెల్ప్ చేయరు సార్, ఈ పిల్లలు సంసారం పెద్ద రొస్టు సార్, ఏం చేస్తా అని చెప్పండి అని మాట్లాడతాడు. కారణం బయట వెతుకుతున్నాడు వీడు. కానీ కారణం మనలో ఉంటుంది అనేటటువంటి వెతుకులాట లేదు. వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు వర్క్ అవుట్, బట్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్. నీ లోపల ఉన్నదానికి నువ్వు కావాల్సినటువంటి బలాన్ని నువ్వే అందించుకోవాలి. నీ సంకల్పానికి నువ్వే బలం ఇవ్వాలి. బయట వాళ్ళు ఎవరు బలం ఇవ్వరండోయ్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ఆరోగ్యం బాగోకపోయినా, లేదా నువ్వు అనుకున్న పని కాకపోయినా, లేదా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళినా, నీకు ఏది జరిగినా నీకు బయట నుంచి కేవలం ఊరడగలిగించే 4 మాటలు వస్తాయి. కానీ వాటి ఆధారంగా నీలో కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని నింపుకొని దాని ఆధారంగా ఇన్స్పిరేషన్ పొంది పని చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి వాళ్ళ మీదే ఉంది. బయట నుంచి ఎవరు ఎన్ని చెప్పినా ఊరికే అవన్నీ పైన రాసే మందులే. కానీ నిన్ను నువ్వే హీల్ చేసుకోవాలి.
నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. అదే మనకు భగవద్గీత బోధిస్తుంది. మనం అన్ని కారణాలు బయట ఎదుగుతున్నాం, కానీ కారణాలు సూక్ష్మంగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మంగా అంటే అది నీలోనే ఉంటాయి, మనం బయట వెతుకుతున్నాం. ఎప్పుడైతే మనం మనలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కారణాలు వెతికితే అప్పుడు మనకి దాంట్లోంచి మనకి కావాల్సిన సొల్యూషన్ కూడా వస్తుంది. అప్పుడు నువ్వు నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నేను ఇలా బయటపడలేకపోతున్నాను ఏమిటి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, నువ్వు తపన పడుతూ ఉంటే దాన్నే తపస్సు అంటారు. అలాంటి ఎప్పుడైతే తపన నీలో పెరిగి నేను దీంట్లోంచి బయటికి రావాలి, నేను ఈ పర్టికులర్ పరిస్థితుల్లోంచి బయటికి రావాలి అనే ఆలోచన నీలో బలంగా ఉంటే దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ బయట నుంచి వస్తుంది. ఇదిగో ఇలా చేసుకో అని నీకు సొల్యూషన్ ఇస్తుంది. ఎక్కడిస్తుంది? ప్రకృతే ఇస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి సార్ ఇలా అందరం ఇలా అయిపోయాము, మరి ఎలా బయటపడతాము అంటే, అలా బయటపడటానికి కావాల్సినటువంటి జ్ఞానమే మనకు అందించేది భగవద్గీత. ఈ భగవద్గీతలో మీకు ఏవి కూడా మిమ్మల్ని దాటి చెప్పేవి ఏవి ఉండవు. అన్ని మనలో ఉన్న వాటి గురించే మనకి చెప్పటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ మనలో ఉన్నదాన్ని మనం మర్చిపోయాం కాబట్టి అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఒరే నువ్విది గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ గుర్తు చేసినప్పుడు దాన్ని గుర్తుంచుకొని మన జీవితంలోకి దించుకోవాల్సినటువంటి బాధ్యత మందే, పక్కవాడిది కాదు. మన అందరం కూడా మామూలుగా మరి బ్రహ్మ ప్రళయం గురించి మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. బ్రహ్మగారికి రాత్రి వచ్చిందండి, ఈ మొత్తం కూడా మళ్ళీ బ్రహ్మగారిలోకి వెళ్ళిపోయింది, నిద్రపోయారు ఆయన, అక్కడి నుంచి మొత్తం ఆయన కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మళ్ళీ మనం పుట్టినప్పుడు మళ్ళీ తిరిగి అవన్నీ పొటెన్షియల్ గా ఉంటాయి, తిరిగి మళ్ళీ బయటికి రాగానే అవే మొలకెత్తుతాయి. ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకోండి, మొలకెత్తినప్పుడు మీరు మామిడి టెంక వేశారు, దాంట్లోంచి మర్రి చెట్టు రాదుగా, మామిడి మొక్కే వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎక్కడుంది? దీన్ని మామిడి టెంక అంటారు, దీన్ని మర్రిగింజ అని అంటారు. మనకి ఎలా తెలుస్తుంది? మనకి అందులోంచి వచ్చేటటువంటి మొక్క ఆధారంగా మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం. అలాగే బ్రహ్మగారు మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ సృష్టి వస్తుందండి అని అంటారు. మరి ఇలా బ్రహ్మగారు కూడా రాకముందు అసలు మొట్టమొదట ఏమిటండి మన పరిస్థితి? వీఆర్ ఆల్ ప్యూర్ సోల్స్. మనకి ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఊరికే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోకపోతే మనకి చాలా ముదురుపాకంగా ఉంటుంది. ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, మరి వెళ్ళి ఆడుకుంటారా అన్నారు. అందరూ కిడ్స్ వెరీ వెల్ హ్యాపీ, అందరు బాగున్నారు, వెళ్ళి ఆడుకుంటారా అన్నారు. ఆడుకోవడం మొదలుపెట్టారు. ఆడుకోవడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఒకళ్ళు కుట్టుకోవడం, నెట్టుకోవడం, తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు? అందరూ బాగానే ఉన్నారు కదా యువతలు ఉన్నప్పుడు. ఒకసారి నువ్వు ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఈ భావాలు నేను ఎందుకు కలిగినాయి? ఇది నాదే, నేనే గెలవాలి, నాకే రావాలి అనేటటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి భావన వల్ల పక్కవాడు నాకంటే తక్కువ, నేను వాడికంటే బలవంతుడు, వాడు నెట్టేస్తే వాడు పడతాడు, నేను కొంచెం గట్టిగా గదవాయిస్తే వాడు ఏమైనా ఇలాంటి భావాలు మనకి ఎలా వస్తాయో మనం ఎలా చూస్తూ ఉంటామో ప్రపంచంలో, అలాగే మనందరం ఒక ప్యూర్ సోల్స్ అయ్యండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం డాన్ అయ్యామో సృష్టిలోకి, ఈ సృష్టితోటి కనుక మనం ఏర్పరచుకున్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల ఏమో అది మిస్ అయిపోతామేమో, మనకు లేకుండా పోతుందేమో. ఎందుకంటే భౌతికంగా పదార్థంతో మనం ఇరుక్కొని ఉండటం వల్ల మనం దానిలోంచి బయటపడటానికి కావాల్సిన సాధన మనకి ఇచ్చిన దాన్ని చెయ్యకపోవటం వల్ల ఈ పరిస్థితుల్లో మనం మిగిలిపోయాం. కాబట్టి దాన్ని తిరిగి బయటికి రావాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఒక్కసారే జరగదు, అనేక జన్మలు పడుతుంది అని చెప్తారు. దానిలో భాగంగానే మనకి ఏ ప్లేన్లో ఏ విధంగా మనిషి ఉండటం వల్ల తిరిగి జన్మిస్తాడు, ఆఖరికి బ్రహ్మలోకం వరకు అంటే 7th ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, సత్యలోకం అనేది అయితే అంటారో అక్కడ వరకు ఎవరెవరైతే ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ పుడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎవడైతే వీటన్నిటికీ మూలమైనటువంటి నేను అనేటటువంటి తత్వంలోకి ఎదుగుతాడో, తెలుసుకుంటాడో, ఆ తత్వంతో ముడిపడి ఉంటాడో వాడు మళ్ళీ పుట్టడు, ఈ లోకాల్లోకి దిగిరాడు అనేటటువంటి విషయాన్ని మనం భగవద్గీతలో చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. అయితే వీటన్నిటికీ ఫస్ట్ ఒకటి ఉండాలి కదా. మరి అంటే బ్రహ్మ ప్రజ్ఞానం మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ వరకు మనం పుట్టి పోతూ మనం ఇవన్నీ ఉంటాం. తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది ఒక చోటికి, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా దాన్ని అవ్యక్తం అన్నారు. అంటే అవ్యక్తం అనేటటువంటిది అన్నిటికంటే మొట్టమొదటిగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే పరమో అని చెప్తారు, పరబ్రహ్మము అని మన వాళ్ళు పేరు పెట్టారు. అది అక్కడే ఉంటుంది ఎప్పుడు, అందులోంచి సృష్టి వస్తుంది. ఈ 7 లోకాలు ఏర్పడతాయి. ఇందులో మనందరం పుడుతుంటాం, పోతుంటాం.
ఆఖరికి దాని టైం అయిపోయి అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది, వెళ్ళి తలపేసేసుకుంటాం. తలపేసుకోగానే మనందరం ఎక్కడున్నాం? ఆ లోపలికి వెళ్ళిన దాంట్లో ఉంటాం. మళ్ళీ అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అక్కడి నుంచి మనం బయటకు వస్తూ ఉంటాం. దీన్ని మన నిద్రతో పోల్చుకున్నాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నిద్రలో, గాఢ నిద్రలో ఆ స్థితికి వెళ్ళి మళ్ళీ మనం బయటకు వస్తున్నాం. అలా మేలు కాంచినప్పుడు మనకి ఇదంతా ఉంటుంది. ఇది మనం భగవద్గీతను చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అయితే దాన్ని ఎవడో గుర్తుంచుకుంటాట, ఇలా లోపలికి వెళ్ళటం బయటికి రావటం ఇదంతా ఉంటున్నా వీటన్నిటికంటే పైన ఒకటి అది ఎప్పుడు ఉంటుందిరా అని దాన్ని గుర్తుంచుకొని ఆ నేనుతో ముడిపడి ఉంటాటండి. వాడు తిరిగి తిరిగి పుట్టడట. పుట్టినా వాడికి ఏమవుతుంది? దాంతోనే ముడిపడి ఉంటాడు. వాడిని మనం అనుకునేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈ కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ వచ్చినా కూడా వాడిని బంధించవు, మనల్ని బంధిస్తాయి. ఇది డిఫరెన్స్. మనం గమనించినట్లయితే మన జీవితాల్లో మనం పడుతున్నటువంటి రకరకాల ఇబ్బందులు, కష్టాలలో మనం ఎందుకు ఇరుక్కుంటున్నాం, కొంతమంది ఎందుకు ఇరుక్కోరు, కొంతమందికి చిన్న నొప్పి ఏమనిపించదు, కొంతమందికి అదే నొప్పిని కొలవలేరండి. దెర్ ఈజ్ నో మెషిన్ ఎట్ ఆల్ టు మెజర్ ద పెయిన్. ఇంతవరకు లేదు. సైన్స్ వీడికి ఉన్న నొప్పింత అని వాడు చెప్పాల్సిందే, మెషిన్ చెప్పలేదు. ఎట్లా చెప్తుంది? ఇన్ని ఉన్నాయి. మరి మామూలుగా మనకేంటంటే మన మనసుకి ఏదైనా ఒక విషయం తెలియలేదనుకోండి, అది లేదనేస్తాం. అది సహజం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. తెలిసిన దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే పూర్తిగా మనకు అవగాహన చేసుకునేటటువంటి స్థితి లేనప్పుడు ఏదో తేడా ఉంది సార్ ఇందులో అంటాం. అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి సైంటిస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఒక నార్మల్ కామన్ మ్యాన్ అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్కి మనం మాట్లాడుకునే దానికి చాలా తేడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అవ్యక్తం అనేటటువంటి ఒకానొక స్థితి ఏదైతే ఉందో, అన్నిటికంటే మొట్టమొదటి స్థితి ఏదైతే ఉందో, అది మనస్సుకు తెలియకపోవటం వల్ల, అంటే దాని మైండ్ అర్థం చేసుకోలేకపోతుంది. మామూలుగా మనకేం చెప్తారు? ఆమ్ని ప్రెజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్నిషియంట్ అనేటటువంటివి చెప్తూ ఉంటారు కదా. సర్వాంతర్యామిత్వం, సర్వవ్యాపకం, మరి సర్వశక్తిమంతం, ఇలా చెప్తారు కదా. మనకి ఒకానొక తత్వం గురించి చెప్తారు. అవేది మనకు తెలుసా? పూర్తిగా తెలియదు. కానీ అలా ఉన్నది అని తెలుస్తుంది, కానీ పూర్తిగా దాని గురించి మనకు తెలియదు. అందుకని మనం ఏమనుకుంటున్నాం? అవ్యక్తం అవ్యక్తం, దాని గురించి మనకు అంతగా తెలియదండి. అందుకనే వేదం కూడా దాన్ని తత్ అనేసింది. దాన్ని ఇంగ్లీష్లో దట్ అంటారు. చూడండి, రెండింటికి కూడా ఒకే ఎటిమలాజికల్ సౌండింగ్ ఉంటుంది. దట్ అన్నా తత్ అన్నా ఒకటే, తత్నే దట్ అంటారు. అయితే ఎవరైతే ఆ స్థితికి వెళ్ళి ఉంటారో వాళ్ళేమంటున్నారు? అదేరా పరము, అదే పరబ్రహ్మము, అదే అక్షరము అని చెప్తున్నారు. ఎందుకని? వాళ్ళు ఆ స్థితిలో ఉండి తెలుసుకున్నారు కాబట్టి. అంటే అది ఎప్పుడు నశింపదు అని చెప్తున్నాడు. దాంట్లోనే ఉంటాడు వాడు, దానితోటే ఉంటాడు. అయితే అది ఎక్కడుంది? నీలోనే జీవుడుగా, పురుషుడుగా నీలో ఉంది. అది నువ్వే అనేటటువంటి స్థితి దాకా మనకి భగవద్గీత మనల్ని తీసుకొస్తుంది. మరి అది మనకు ఎలా తెలుస్తుందండి? మనమే అదే కరెక్టే, మనం మర్చిపోయాం, గుర్తులేదు. అదేదో సినిమాలో కూడా అంటాడు కదా, మర్చిపోయా గుర్తులేదు అని. మనం కూడా అదే పరిస్థితి, మర్చిపోయాం. అయితే ఎలా గుర్తొస్తుందంటే దానికి చెప్తారు, అది అనన్య భక్తితోటి మనకి సాధ్యపడుతుంది అని చెప్తారు. భక్తి సాధనకు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఊరికే ఇవ్వలా భక్తి అంటే అది అనన్య స్థితి. దాంట్లో అప్పుడు ఆ భక్తిలో వస్తుంది. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని రాజవిద్యా రాజగృహ్యంలో చెప్తాడు. మళ్ళీ ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుంది? ఇంకొకటి లేని అనన్యము అంటే ఇంకొకటి లేదు, అదే స్థితి. ఆ స్థితికి వెళ్ళటం కోసమే ఈ నేను అనేటటువంటి తత్వం నీలో ఉందిరా నాయనా. నువ్వు అనుకునే నేను కాకుండా నువ్వు నేను అని అనుకునేటటువంటి నేను ఇంకోటి ఉంది, అదే నేను, నేనైనా నేను అని చెప్తారు. ఐఆమ్ దట్ ఐఆమ్ అని మనకి ఆ మోజెస్ ఆ కొండ మీద మనకి 10 Commandments లో చెప్తారు. ఆ స్థితి ఇవన్నీ కూడా చెప్తారు. అది ఎప్పుడు వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. డివోషన్. మనం ఎక్కడ ఉంటాం? ఎమోషన్స్ లో ఉంటాం. ఈ ఎమోషన్స్ లో నుంచి మనం డివోషన్ లోకి ఎదగాలి. ఎప్పుడైతే మనం డివోషన్ లోకి ఎదుగుతున్నామో ఈ అనన్య భక్తి అనేటటువంటిది వస్తుంది. దానికోసమే మన ఋషులు అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు, అనేక రకాలైనటువంటి పండగలు, అనేక రకాలైనటువంటి తంత్రం, యంత్రం, మంత్రం ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఆ తత్వంతో నిన్ను తీసుకెళ్లి ముడేయటానికి. ఆ భిన్నత్వంలో ఏకత్వం అక్కడ చూడాలి మనం. ఏమిటనండి, మీ హిందూ సాంప్రదాయంలో అన్ని వేల మంది
దేవతలేంటో, అన్ని వేల మంది మరి దేవుళ్ళేంటో, 33 కోట్ల మందిట. 33 కోట్లు కాదు అవి, 33 రకాలైనటువంటి తత్వాలు 7 లోకాల్లో ఉన్నాయని చెప్పడానికి ఇచ్చే సింబాలిజం అది. 7 సున్నాలు 7 లోకాలకు గుర్తు. 33 తత్వాలు. ఈ 33 కూడా కారణం 3, ఆ మూడిటికి కారణం ఒకటని చెప్తారు. ఉన్నది ఒకటే. ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే అవతల వాడు నువ్వు చెప్పింది అర్థం చేసుకునే స్థితిలో వాడుండడు, చెప్పే స్థితిలో మనం ఉండం. ఏదో ఇంటికి వచ్చేసి ఏమిటో ఈ పూజలు దేవుళ్ళు వీళ్ళన్నిటికీ ఇన్ని రకాల, దానికిదా దీనికిదా అని మనం మాట్లాడతాం. మరి రకరకాలైనటువంటి శక్తులు ప్రకృతిలో పనిచేస్తున్నాయి. అది ఎలా తెలుస్తుంది మనకి? అసలు మనం సూక్ష్మంలోకి చూడం కదా. మన ఎంతసేపు బయటికి కంటికి కనపడేదేగా. శాస్త్రజ్ఞుడి దగ్గర నుంచి కూడా కంటికి కనపడితేనే నమ్ముతున్నాడు, లేకపోతే నమ్మట్లేదు కదా. మరి ఎలా తెలుస్తుంది నీకు? ఆ సూక్ష్మాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకోగలవు? అంటే నీలో ఉన్నటువంటి రేడియో యాంటీనా ఆ ఫ్రీక్వెన్సీని రిసీవ్ చేసుకోవడానికి కావలసిన విధంగా మనం ట్యూన్ చేసుకోలేదు అని మనకు తెలుస్తుంది. సార్ ఎక్కడుంది సార్ ఆ యాంటీనా? మనలో శరీరంలో ఉందా సార్ అంటే అది మన మనస్సా, మన బుద్ధా, మన ఎక్కడుంది సార్ అని చెప్తే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొక రకరకాలుగా దాని గురించి చెప్తూ మనలో పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అనేటటువంటి 2 గ్రంథులు మనకి మన మెదడులో ఉంటాయట. ఈ 2 డార్మెంట్ స్టేట్ లో ఉంటాయి. కానీ స్పిరిచువల్ అవేకెనింగ్ జరగటానికి ఈ 2 గ్రంథులే కారణమై ఉంటాయి. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఈ అనన్య స్థితి అనేటటువంటి దాన్ని మనం పొందుతూ ఉంటామో, ఎలా పొందుతాం? భక్తి భావంతో ఇతరులలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం చూస్తూ, అంటే అవతల వాళ్ళని గౌరవించాలి. అంటే వాడు మనకంటే పెద్దవాడు, వాడు మనకంటే చిన్నవాడు, పెద్దవాళ్ళనైతే చేతులు కట్టుకొని నిలబడటం, అది సెలబ్రిటీలు అయితే ఇంకా, పొలిటికల్ నాయకులు అయితే ఇంకా, అందరిలో ఉన్నది ఒకటే. మా గురుగారు ఒకసారి ఒక విషయం చెప్పారు. ఒక గవర్నర్ గారు వచ్చారట వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక సభకి. మా మాస్టర్ గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా హడావుడి పడిపోతున్నారట. అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని హడావుడి పడుతుంటే మా గురుగారు అందరినీ పిలిచి ఒక మాట చెప్పారట. వచ్చే వాళ్ళ యొక్క స్థాయో, లేదంటే పొలిటికల్ గానో, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి పదవీ పరంగా ఎందుకు మీరు తెగ ఆలోచిస్తారు? ఇదేనా మీరు చేసిన సాధన? మనలాంటి మనిషే అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి భావాన్ని మీరు ముందు మొదలుపెట్టి అక్కడి నుంచి మీరు మీ పనులు చేసుకోండి, అప్పుడు మీలో ఈ అలజడు ఉండదు అని చెప్పారట. ప్రధానమంత్రి వచ్చి కలిసినా ప్రధానమంత్రి అయితే అయ్యాడండి, మనిషే కదా, మనిషి కానివాడు కాదు కదా అక్కడుంది. ముందు ఈ భావం నీలో వస్తే అలజడు ఉండదు. ఫస్ట్ నీలో ఆ గోల ఉండదు మైండ్లో. వాడు అంత స్థాయి వాడు, వీడు ఇంత స్థాయి వాడు, మనిషే కదా, నీలాంటి వాడే. వాడు నువ్వు తినేదే తింటాడు, వాడు నీలాగనే నిద్రపోతాడు, వాడు నీలాగనే జీవిస్తున్నాడు, బట్టలు వేసుకుంటున్నాడు అనే భావం ఎప్పుడైతే వచ్చిందో అది మొదటి భావం. ఇంకా మనం సాధనలో ముందుకు వెళితే నీలో, నాలో, అందరిలో ఉన్నదే వాళ్ళలో కూడా ఉంది. దాన్ని చూడటం మనం మొదలు పెట్టాలి. సో మొట్టమొదటిగా దాన్ని చూద్దాము. ఆ తత్వమే నా దగ్గర నా రూపంలో ఉంది, అవతలవాడి దగ్గర అవతలవాడి రూపంలో ఉంది. ఈ వేషం వేసుకొని నా దగ్గరికి వచ్చింది. నా నుంచి అక్కడ ఏం కావాలో అనేటటువంటి భావన నీలో కలిగినప్పుడు వాళ్ళకి ఏం కావాలి అన్నటువంటి రెస్పాన్స్ మనకు వస్తుంది. అప్పుడు వాళ్ళకి గౌరవం అనేటటువంటిది ఇచ్చిపుచ్చుకోవటం, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో గమనించి ఒక్కొక్కసారి సంతోషపడాలి. లేదంటే వాళ్ళలో ఉన్న దుర్గుణాలు ఉన్నాయనుకోండి, నువ్వేం చేయగలవు? నువ్వు దుర్గుణాలను తీసేయగలవా? తీసేయలేవు కదా. వాడుకున్న బలహీనతల వల్ల వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. ఇది సాధన చేస్తున్నటువంటి వాళ్లకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. వాడి బలహీనతలు. మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే ఆ వ్యక్తి యొక్క బలహీనతలు కూడా ప్రేమించాలి అని గుర్తుపెట్టుకోండి. బలాలే కాదు, బలహీనతను కూడా మనం ప్రేమించాలి. అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఎలా కుదురుతుంది? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారండి, ఐ లవ్ హర్, ఐ లవ్ హిమ్ అన్నాం. వాళ్ళు ఏదైనా తేడా కనపడింది అనుకోండి, దాన్ని కూడా ప్రేమించే స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. బాగున్నారు సార్? బాగున్నాం అండి. ఎలా ఉన్నారు? నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. బహుశా దీన్ని మనం హ్యాపీ న్యూ ఇయర్ అనాలేమో. అలాగే అన్నా, ఏదైనా నూతన సంవత్సరమే కదా 2025. అందుకు కాదు, ఇంగ్లీష్ అని. పర్లేదులేండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇంగ్లీష్ అనండి, తెలుగు అనండి, ఏదైనా ఒక కొత్త ప్రారంభం, కొత్త న్యూ ఆల్వేస్ ఇన్స్పైర్స్. కాబట్టి కొత్త దాన్ని మనం
ఆహ్వానిస్తూనే, ఇన్స్పైర్ అవుతూనే, మనం చేయాల్సింది చేసుకుంటూనే, ఎక్కడ కూడా అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అతి లేకుండా మనం చేయవలసింది చేసుకుంటూ వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. అదే సార్. ఇంత చిన్న చిన్న విషయాలకు కూడా డిబేట్లు పెట్టుకుంటుంటే నాకు నవ్వొస్తదనమాట. కొందరు అవునని, కొందరు కాదని. తీరా అదేమంత పెద్ద మీమాంస పడేంత పెద్ద విషయం కాదు. పోనీ అవతలోడు అవునంటే, మనం అవునంటే ఏమైంది? అప్పుడే కదా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. మరీ వితండవాదం అయితే అవుననక్కర్లేదు గానీ, వాళ్ళు కూడా రైట్ వేలో ఎళ్తున్నప్పుడు అంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం అనవసరం అని నా ఉద్దేశ్యం. నన్ను అవుననమంటారా? కాదనమంటారా? మిమ్మల్ని కాదు సార్. ఊరికే అంటున్నా. చెప్పండి. నూతన సంవత్సరం అంటే అందరూ అలా అలా సరదాగా చెప్తే నేను కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనాలేమో అని అన్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి తర్జన భర్జనలు పడుతుంటారు. అవును. అది అప్పుడు అనిపిస్తది. ఇంకా చాలా ఉన్నాయి కదా చర్చించాల్సిన విషయాలు. దీనికెందుకు రచ్చ అనిపిస్తదనమాట. అది అయిపోయింది కదా! అయితే నాదొక ప్రశ్న ఇక్కడ. భక్తి అని మాట్లాడుకుంటున్నాం కదా మనం. అయితే గుడు భక్తులన్న వాళ్ళు కంపల్సరీగా గుడికెళ్ళి ఆ దేవుని విగ్రహం ముందో, లేకపోతే పటం ముందో దండం పెట్టుకునే వాళ్ళనే భక్తులు అంటారా? వాళ్ళకే భక్తి ఉన్నట్టా? అసలెప్పుడు గుడి మెట్లు కూడా ఎక్కలేని వాడికి భక్తి లేనట్టా? అది అది నా ప్రశ్న సార్. భక్తి అంటే ఏమిటి చెప్పండి అసలు? మామూలుగా భక్తి అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? భక్తి అంటే నాకు తెలిసి నమ్మకం. అంటే విశ్వాసం. ఇంకా కొంచెం పైకి అడుగు వేస్తే ప్రేమ. హ్మ్. ఇంకా కొంచెం అంటే భగవంతుని యందు ప్రేమని మనం భక్తిగా చెప్తాం. ఓకే. భక్తిని దానికి సం భక్తి అనేటటువంటిది విభక్తి కానిది భక్తి అంటారు. అంటే విడిపడకుండా మిమ్మల్ని ఉంచేటటువంటిది భక్తి. విభక్తి అంటే విడగొట్టేది. బావుంది సార్. బావుంది. విడగొట్టకుండా మిమ్మల్ని కలిపి ఉంచేదాన్ని భక్తి అంటారు. ఈ భక్తి అనేటటువంటిది భగవంతుడి మీద చూపించటానికి మనం గుడికి వెళ్ళాలా అన్నది మంచి ప్రశ్న. హ్మ్. కానీ మనం భగవద్గీత గురించి చెప్పుకుంటున్నప్పుడు భగవద్గీత ప్రకారం గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ దైవం అనేది నువ్వు అనుకుంటున్నామో ఆ దైవమే నీలో, నీ చుట్టూ ఉన్న ప్రకృతిగానో, ప్రపంచంగానో, మనిషిగానో, ఒక రూపంగానో ఏదన్నా మీరు అనుకోండి. అందులో ఉన్నటువంటి మూలతత్వంగా ఆ దైవం అనేటటువంటిది ఉంది. మనం ఎప్పుడైతే దానిని చూస్తూ, దానిని గమనిస్తూ ఇదే కదా అన్నిట్లో ఉంది అనేటటువంటి ఒక విడిపడని భావంతో మనం ఎప్పుడైతే ఉంటామో మనం దాని ఎడల భక్తిగా ఉన్నట్టు. అయితే మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడి అనేటటువంటిది మనకి పెద్దలు ఎందుకు పెట్టారంటే, ఆ గుడి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఒక శక్తిని ఆవాహన చేసి అక్కడ శక్తిని ఉంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ శక్తి నుంచి కావలసినటువంటి మార్పు అంటే వాళ్ళ మనసులో కానీ, లేదంటే వాళ్ళ భావంలో కానీ వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక పవిత్రత ఏర్పడటం కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రదేశాన్ని మనం గుడిగా మనం చెప్తాం. అయితే ఇదే గుడి నీలో కూడా ఉంది. ఆ గుడే నీ హృదయం, నీ గుండెకాయే గుడి. ఆ గుండెలో ఉన్నటువంటి దైవాన్ని లోపల నువ్వు చూసుకోలేవు కాబట్టి బయట ఒక గుడి ఏర్పాటు చేసి ఆ గుడిలో ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహంలో కావాల్సినటువంటి శక్తి నుంచి ఆ శక్తి ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక భక్తి అనేటటువంటి భావాన్ని ఏర్పాటు చేసి దానికి కావలసినటువంటి రకరకాల శబ్దాలతో కూడినటువంటి కొన్ని రకాలైనటువంటి మంత్ర తంత్ర సాధన చేసి దాన్ని అక్కడ ఉంచటం వల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. అందుకోసం ఒక గుడిని ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ప్రాథమిక దశ. ఇప్పుడు కిండర్ గార్డెన్ లాంటిది. రోజు స్కూల్కి వెళ్ళాలి. కానీ కొంతకాలం నువ్వు స్కూల్ వెళ్ళిన తర్వాత మామూలుగా కాలేజీకి వెళ్లకుండా కూడా ఇప్పుడు కాలేజీలో నుంచి మనం చదువుకొని ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే స్థితిలో ఉన్నారు కదా. అంతే కదా. ఒకప్పుడు ఒక 10th క్లాస్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇంటర్మీడియట్ వరకు నువ్వు కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి నువ్వు చదువుకొని నీకు ఒక అర్హత వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? డిగ్రీ. మామూలుగా మేము కరస్పాండెన్స్ కోర్స్ చేసామండి, లేదంటే ఇంకో కోర్స్ చేసామండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండి అని ఇంట్లోనే కూర్చొని చదువుకొని ఎలాగైతే వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారో ఈ విధమైన అర్హత వచ్చిన తర్వాత నీకు ఎప్పుడైతే ఈ గురి ద్వారా నువ్వు దైవం అనేటటువంటి తత్వంతో నీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని ముడేసి భక్తి భావంతో నువ్వు ఉండటం మొదలు పెట్టావో నువ్వు గుడికి వెళ్లాల్సిన పని లేదు. అందుకే వివేకానంద స్వామి చెప్పారనమాట,
60 ఏళ్ల లోపు నువ్వు గుడికి వెళ్ళాలి, 60 ఏళ్ల తర్వాత గుడికి వెళ్ళావంటే ఇంక నువ్వు వెళ్ళటం వేస్ట్ అని చెప్పారు ఆయన. 20 ఏళ్ల వాడు కంపల్సరీ గుడికి వెళ్ళాలన్నారు ఆయన. ఎందుకంటే నువ్వు అది ఆ తత్వంతో ముడిపడాల్సినటువంటి వయస్సు నీకు ఆ వయసులో ఏర్పడితే 60 ఏళ్లకు అది బలపడుతుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళినా వేస్ట్ అన్నారు ఆయన. అలాగే ఈ గుడి అనేటటువంటిది ఒక ప్రాథమికం. అంటే నువ్వు ఏదైతే గుడిలో దైవాన్ని దర్శిస్తున్నావో ఆ దైవం నీ గుండెలో కూడా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు అనేటటువంటి దానికి ఒక రెప్లికా, ఒక సింబాలిజం గుడి. అందుకు గుడికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఇంకొక సబ్ క్వశ్చన్ మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు గుడికి వెళ్తే ఆనందం వస్తుంది అన్నారు కదా, ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా ఆ సదరు వ్యక్తికి ఆనందం కలగకపోతే దాన్ని ఏ స్థితి అంటారు? అతను మానసికంగా ఏదో ఒక డిప్రెషన్ లో ఉన్నాడు అని అనుకోవాలి మనం. దానికి ఏమిటి కారణమై ఉంటుంది అని గనక అతను తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనితో ఎవరైనా మాట్లాడి, లేకపోతే ఎందుకు ఉంటుందండి, ఇప్పుడు గుడికి వెళ్ళిన వాడు హ్యాపీనెస్ కోసమే గుడికి వెళ్తాడు. అక్కడ దైవం అనేటటువంటి ఒక తత్వం ఉంది. ఆ తత్వానికి నాకున్న బాధని నేను చెప్పుకుంటాను, చెప్పుకోవటం వల్ల నాకు ఉపశమనం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన ఉన్నవాడు గుడికి వెళితేనే వాడికి ఆనందం వస్తుంది. లేనివాడు గుడికి వెళ్తే ఊరికే ఏదో ప్రసాదం ఇస్తారండి, పలానా టైంలో చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది, అందుకు గుడికి వెళ్ళానంటే వెళ్ళకపోవడం బెటర్. అనొచ్చు, తప్పులేదు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళాలి అంటే నిర్ణయం చేసేది ఎవరు లేరు. ఎవరిష్టం, ఏ స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిలో వెళ్తుంటాడు, వస్తుంటాడు. వాడు కలిగిందా కలగలేదా అన్నది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. దాన్ని మనం నిర్ణయించి. అర్థమైంది సార్, బాగా చెప్పారు. సూటబుల్ గా చాలా 100% కరెక్ట్ గా చెప్పారు. నాకు నచ్చింది మీ సమాధానం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అండి. సో ఇటువంటి అనన్య స్థితి మనం పొందాలి అంటే, ఆ స్థితికి మనం చేరాలి అంటే మనం గమనిక అనేటటువంటిది ముఖ్యం. ఇప్పుడు దానికి రిలేటెడ్ గానే ప్రశ్న వేశారు ఆవిడ. ఆ స్థితి మనకి రావాలి అంటే మనం అన్నిట్లో ఉన్నదాన్ని చూస్తూ దానితో భక్తి సాధన మనం చేస్తే అప్పుడు మనకి దానితో అది లొంగుతుంది. అప్పుడు ఏం తెలుస్తుంది, మొత్తం ఇందులోనే ఉంది అని తెలుస్తుంది, నేనదే అని తెలుస్తుంది. ఆ స్థితికి మనం ఎదగాలి. ఆ స్థితికి ఎదగటం కోసమే ఈ సాధనలన్నీ. ఇన్ని సాధనలు దేనికి ఇచ్చారు అంటే దాంతో వెళ్ళి ముడేసుకోవటానికి. మరి లేకపోతే ఎలా కుదురుతుంది? మనం ప్రపంచంతో రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉన్నాం, మిస్బిహేవ్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే నీకు ఇచ్చినటువంటి ఇప్పుడు ఒక టీవీ సెట్ తయారు చేశారండి, పర్ఫెక్ట్, అన్ని టెస్ట్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది, A to Z, చాలా బాగుంది. మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాం, 6 నెలలకే పాడైపోయింది. రిమోట్ కంట్రోల్ పనిచేయలేదు, లేదంటే టీవీ సంథింగ్ ఆడియో పనిచేయట్లా, పిక్చర్ పనిచేయట్లా. అదేంటి? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి, ఇన్ని రోజుల తర్వాత పాడైపోతుందండి అని అంటాం. నీ పక్కన వాడు కూడా అలాగే టీవీ కొనుక్కున్నాడు కదా, వాడిది బాగానే ఉంది కదా, రిమోట్ కంట్రోల్ అన్ని బాగానే ఉన్నాయి కదా, దానికి ఏమంటే వాడకంలో తేడా ఉందండి. నిజంగా చాలా మంది, కొంతమంది చేతుల్లో కొన్ని రకాల వస్తువులు తొందరగా పాడైపోతాయి. కొంతమంది అలా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అదే వాడుతూ ఉంటారు. కారు దగ్గర నుంచి కూడా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటారు. ఎవడన్నా కొత్తవాడు వచ్చేస్తే ఇదేంటి ఇంకా మీ ఇంట్లో ఇది పనిచేస్తుందా అని మాట్లాడతారు, ఇంక్లూడింగ్ రిపేర్ చేసేటటువంటి మెకానిక్లు కూడా. దానికి కారణం ఏం చెప్తారు? లేదు సార్, వాళ్ళకి మంచి సెట్ వచ్చింది, మాకు మంచి సెట్ రాలేదు అని అంటారు. మనకు తెలియదు కారణం, మళ్ళీ మనం స్థూలంగా వెతుకుతున్నాం, వెతకాల్సింది సూక్ష్మంగా అని చెప్తారు. సూక్ష్మంగా అంటే ఈ టీవీ సెట్ తీసుకెళ్లి వాడు ఎతుకుతాడు. అంత ఓపిక ఎవరికి ఉందండి? ఆ సెట్ తీసుకెళ్లి అవతల పారేస్తారు, మళ్ళీ రీసైక్లింగ్ చేసేస్తూ ఉంటారు. ఊరికే ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తా. అలా మనం పర్ఫెక్ట్ గా వచ్చినా కూడా మనం రకరకాలుగా ఉన్నటువంటి అనేక రకాల భావాలతో బంధించబడిపోయి ఉన్నాం. మనం వీఆర్ బాండెడ్ బై అవర్ థాట్స్. దాంట్లోంచి బయటికి రా, నువ్వు అనుకునే థాట్ నీది కాదు అని చెప్తున్నారు. మనం ఇందాక ఎక్కడ ఆపామంటే ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ దగ్గర ఆపాం. ఇవి మనలో ఉన్నటువంటి రిసీవింగ్ సెంటర్స్, రేడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేవి అనమాట. ఆ చిప్ ఏంటయ్యా అంటే, నీలో ఉన్న చిప్ ఏంటంటే రిసీవ్ చేసుకునే చిప్ పీనియల్ గ్లాండ్, అది రేడియో యాంటీనా. అది అసలు మనకు తెలియని కూడా తెలియదు, అది పనిచేస్తుందో పనిచేయదో, డార్మెంట్ స్టేట్ లో ఉందిట. కరెంట్ హ్యుమానిటీలో ఈ పీనియల్ గ్లాండ్ అనేటటువంటిది, పిట్యూటరీ బాడీ అనేటటువంటిది, ఇవి పూర్తిగా ఎందుకు పనిచేస్తాయో తెలియదు. ఇవి ఒక డార్మెంట్ స్టేట్ లో ఉన్నాయి అని చెప్తారు. ఈవెన్ మామూలుగా సైకాలజీలో కానీ, సైన్స్ లో కానీ, అనాటమీలో కానీ ఏదైనా పూర్తిగా తెలియదు. దే ఆర్ ఫిజికల్ గ్లాండ్స్. మామూలుగా మనకు ఉంటాయి కదా, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ,
కరెక్ట్గా ఎక్కడ ఉంటాయని చెప్తారంటే మన హెడ్ సెంటర్లో, అంటే నడినెత్తి నుంచి ఒక హోల్ చేస్తే, అలాగే మన భ్రూమధ్యం ఈ కనుబొమ్మలు పైన గనక ఈ నుదుటి మధ్యలోంచి గనక ఒక హోల్ చేస్తే ఈ రెండు మీట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుందట మెదడు మధ్యలో, అక్కడ ఉంటాయట ఇవి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ. మనం ఎప్పుడైతే మన సాధనలో అలా మనం ముందుకు వెళుతూ మూలాధారం నుంచి స్వాదిష్టానం, మణిపూరం, మరి అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్ర స్థితికి మనం గనక మన సాధనలో అత్యున్నత స్థితికి మనం వెళుతూ ఉన్నప్పుడు మన లోపల ఈ గ్రంథుల్లో నుంచి ఒక రకమైనటువంటి ఒక వెలుగుతో కూడినటువంటి ఒక స్రావం రిలీజ్ అవుతుందట, ఒక లిక్విడ్ ఫామ్. అది వచ్చిన తర్వాత ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అనేటటువంటి రెండిటి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసినప్పుడు అక్కడ మామూలుగా మన పాత సినిమా థియేటర్లలో మనకి ఫిల్మ్ ఎలా చేసేవాళ్ళు అంటే 2 కార్బన్ రాడ్స్ ని ఒకదాని దగ్గర ఒకటి పెట్టినప్పుడు ఫ్లాష్ లైట్ వచ్చేది, ఈ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి స్క్రీన్ మీద మనకి సినిమా చూపించేది. అలా ఈ రెండిటి మధ్య ఎప్పుడైతే ఈ లిక్విడ్ ఫిల్ అవుతుందో అప్పుడు ఏర్పడినటువంటి ఈ బ్రిడ్జ్ ఆధారంగా మనకి మన ఫ్రీక్వెన్సీస్, అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒకనొక కెపాసిటీ మన బుద్ధికి, మన ఇంద్రియాలకి ఏర్పడుతుంది. వామ్మో అని అనిపిస్తుంది. సాధనలో వెళ్ళిన వాళ్ళు చెప్తారండి, లేకపోతే ఎలా తెలుస్తుంది? పంచదార మొట్టమొదటి తిన్నవాడిది తీగా ఉంటుందండి, ఎక్కడ రాశాడు? తీపి అనే దానికి ఏమైనా మనకి ప్రత్యేకత ఇది ఉందా? ఎలా చెప్తారు ఇది తీపి, ఇది చేదు అన్నది? ఎవరికి తెలుసు? ఫస్ట్ పంచదార తిని ఇది తీపి అని చెప్పిన వాడి పేరేమంటారు? వాడేమంటారు? వాడికి ఎలా తెలుసు ఇది తీపి అని? మీరు అప్పుడే పుట్టిన పిల్లవాడి నాలుక మీద ఒక పంచదార పలుకు వేయండి, అలాగే చేదుగా ఉన్న ఒక డ్రాప్ వేయండి, అలాగే ఒక పుల్లగా ఉన్న నిమ్మరసం వేయండి. వాడు అప్పుడే పుట్టాడు. వాడు ముఖ కవళికలు మనం గనక ఆలోచిస్తే వాడికి ఎవరు చెప్పారు? తీగా ఉన్నదాన్ని చప్పరించమని, పుల్లగా ఉన్నదానికి వేరే రకంగా ఫేస్ పెట్టమని, చేదుగా ఉన్నప్పుడు ఇంకో రకంగా ఫేస్ పెట్టమని అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఎవరు చెప్పారు? ఆ వాడికి కూడా అదే చెప్పారు. ఇలాంటి విషయాలు మనం రిసీవ్ చేసుకోవాలంటే అప్పుడు అక్కడ ఆ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఫిల్ అయితే అక్కడ మనకి జ్ఞానం యొక్క విలువ, లేదంటే జ్ఞాన చక్షువు తెరుచుకుంటుంది అని చెప్తారు. అది జ్ఞాన చక్షువు. మనం ధ్యానం చేస్తే భూమధ్యంలో ధ్యానం చేయని ఎందుకు చెప్తారంటే మన దినచర్యతో పాటు మన అలవాట్లు, మన భావాలు ఇవన్నీ మార్చుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు కనుక మనం ప్రవర్తిస్తూ ఉంటే, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను సార్, బురదలో తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, నేను బ్రహ్మాండమైనటువంటి వాడు అయిపోవాలంటే కుదరదు నాయన. నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకు భగవద్గీత అందిస్తూ మనం ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనం భగవద్గీత చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి? ఇది రెజల్యూషన్ పెట్టుకోండి 2025కి. ఈ సంవత్సరం భగవద్గీతలో చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి సాధనలో అట్లీస్ట్ ఏదో ఒకటి మొదలు పెడతాను నేను. దాన్ని నిరంతరం ఈ 365 రోజులు చేస్తాను. అసలు ముందు ముఖ్యంగా ఇంతవరకు నా జీవితంలో ధ్యానం అనేటటువంటి మొదలు పెట్టలేదు. దాన్ని మొదలు పెట్టడానికి ఏం చేయాలి? ఐ హ్యావ్ టు రెగ్యులేట్ మై డైలీ రొటీన్. ముందు అది సరిగ్గా ఉందో లేదో ఒక టైం టేబుల్ వేసుకొని ఒక సమయానికి, ప్రతిరోజు ఆ సమయానికి నేను కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను, నా శ్వాసను గమనిస్తాను, నా లోపలికి నేను వెళతాను. బయట ఉండేటటువంటి నా ఈ 5 సెన్సెస్ కాకుండా లోపల కూడా అంతఃచక్షువులు, అంతఃకరణ శరీరం, దానికి కూడా 5 మామూలుగా ఇన్నర్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి మన జ్ఞానం చెప్తుంది. కాబట్టి అదేంటో చూస్తా, దాని సంగతి ఏంటో నేను తేల్చుకుంటా, దాని వైపు నేను ప్రయాణం చేస్తా, ఆ విధంగా నేను సాధన చేస్తా అని ఒక రెజల్యూషన్ పెట్టుకొని ప్రయత్నం చేయాలి. ఇదేదో అయిపోతుందండి 2025 డిసెంబర్ 31 కల్లా, నేను ఏమో తెలీదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో మనకు ఎలా తెలుస్తుందండి? నాలాంటి వాళ్ళు 25 సంవత్సరాలు చేసినా అక్కడే ఉండొచ్చు, చూంచాయి అనకుండా. ఏమో మీలాంటి మహాత్ములు సాధన చేస్తే ఈ 6 నెలల్లోనో లేదా ఈ రాబోయే 12 నెలల్లో మీరు పొందేటటువంటి ఉన్నత స్థితి మీరు పొందవచ్చు. ఎవరికి మనకు తెలియదు. ఎందుకంటే కారణాలన్నీ సూక్ష్మంగా ఉంటాయి, స్థూలంలో కనపడవు. కర్మల కారణాలన్నీ సూక్ష్మంగానే ఉంటాయి, కానీ బయటికి కనపడవు. కాబట్టే మనం వాటిని లోపల ఎత్తుక్కోవాలి. ఆ లోపల వెతుక్కునే ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. దానికోసం అందరూ కూడా ఈ సంవత్సరం ఇలాంటి ఒక మంచి శ్రేయోకరమైనటువంటి రెజల్యూషన్ తీసుకొని ముందుకు వెళ్తారని మనసా వాచా కర్మణ ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ నూతన సంవత్సరం 2025 సర్వ శుభాలని, సుఖాలని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్.